ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి ఈ ఏడాది శుభసూచకమైనటువంటి పరిణామాలు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవైపు వర్షాకాలం ప్రారంభానికి ముందే నైరుతి ఋతుపవనాలు రావడం, అదేవిధంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలకు ఎవరైతే రైతన్నలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ రకమైనటువంటి వర్షాలు కురిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకంగా వర్షాలు కురుస్తాయో, సమృద్ధిగా పంటలు పండుతాయనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో కృష్ణా బేసిన్పై ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు సైతం చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఏదైతే ప్రాజెక్టు 1995లో నిర్మిస్తే నాటి నుంచి నేటి వరకు కూడా మే నెలలోనే 12 గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాది ఈ సందర్భంలో పూర్తిగా జూరాల ప్రాజెక్ట్ అంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరి ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఈ ఏడాది మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరంతా కూడా జూరాల ప్రాజెక్టు దగ్గరికి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 12 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గరే ఉన్నాం. చూస్తున్నాం విజువల్స్లో పాల పొంగులాంటి ఆ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ పాలమూరు పంట పొలాల మీద నుంచి కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కృష్ణమ్మ 12 గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో పరుగులు పెడుతూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.